మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొంత ఆలస్యమైన మరొక ప్రారంభంలో వచ్చినందుకు సంతోషంగా భావిస్తూ తెలుగువన్ రజతోత్సవ వేదిక మీదకి ఎంపీ ఈటెల రాజేందర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈటెల రాజేందర్ గారు ఒక ఆత్మగౌరవ బావుట. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం అణువు తెలిసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించి ఆయన ముద్ర వేసిన వ్యక్తి. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఎండి రవిశంకర్ గారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే అతిథులు కూడా వారిని వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మాట్లాడతారు ఇప్పుడు. రామానుజాచార్యులు గారికి ఒక మహాపండితుడు ఒక వేదమంత్రం ఉపదేశించి, ఇది నీలోనే ఉంచుకో, ఎవరికి చెప్పుకు అని చెప్పితే, ప్రజల మేలు కోరే ఈ వేదమంత్రం నాలోనే ఉంచుకుంటే నేనేం ప్రజల మనిషిని కాబట్టి ప్రజలకు తెలియాలి అని గుణెక్కి మరీ ప్రజలకు చాటిపెట్టిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్యులు. అంతకుమించిన కమ్యూనిస్ట్ ఎవడు లేడు. సో అలాంటి సామాజిక న్యాయాన్ని, ఆ రామానుజాచార్యుల యొక్క బోధనల్ని ఇలా ప్రచారం చేస్తూ మన ముందుకు వస్తూ మనల్ని ఆశీర్దిస్తున్నటువంటి శ్రీ త్రిదండి నారాయణ స్వామి గారికి, అలాగే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణ గారు, ఆ మహానుభావుడు రిటైర్డ్ అవ్వచ్చు, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని, మాతృభాష గొప్పతనాన్ని చెప్పడం కోసం నాకు రిటైర్మెంట్ లేదు, నేను నిండి రూరలు పోతున్నా సరే నా మాతృభాష గొప్పతనాన్ని చెప్తాను, మీరందరూ కూడా మాతృభాషను గౌరవించండి అని చాటి చెబుతున్న ఏ ఫంక్షన్ సరే శ్రీ రమణ గారికి, అలాగే ఎప్పుడు నాకు ఏ అవసరమైనా సరే సహాయ సహకారం ఇచ్చే పెద్దలు శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, అలాగే ఈటెల రాజేందర్ గారు, నమస్కారం సారు, ఇప్పుడే వచ్చారు మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్ వారికి, అలాగే మా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక ధర్మరాజు శ్రీ మురళీమోహన్ గారికి, మోహన్ గారికి, సహస్రావధాని మహాపండితుడు మహనీయుడు వారికి, అమ్మ వెంకయ్య గారి పాప గారికి, సార్కి, మీకు నా సినిమా సెన్సార్ అవ్వడానికి చాలా సహకరించినటువంటి మా శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన రామారావు గురించి చెప్పుకోవాలి, రామారావు గారి గురించి, పివి నరసరావు గారి మనవడు. ఆ రోజుల్లో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు గొప్ప ప్రజా వైద్యశాలను నడిపి అనేక మందికి డబ్బులు లేకుండా, ఫీజులు లేకుండా సహాయం చేసి వైద్యం చేసిన మహనీయుడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి పేరు విన్నాం. మళ్ళీ ఈవేళ అంతటి గొప్పగా ఎవరి దగ్గర పైసలు తీసుకోకుండా ప్రజలకి ఉచిత వైద్యం చేస్తూ ఆయన జన్మను సార్థకతం చేసుకుంటూ ఈవేళ ఇక్కడ ఈ ప్రైజు, ఈ యొక్క సత్కారం పొందడానికి వచ్చినటువంటి శ్రీ రామారావు గారికి, అలాగే ఎందరో మహానుభావులు ఉన్నారు. మొత్తం మీరందరికీ నమస్కారం సార్లు, అమ్మ దండం, తల్లి దండం దండం మీ అందరికీ. ఇక ఈ సభ హీరో శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, శ్రీ రవిశంకర్ గారు ప్రపంచంలో తెలుగువాడు చాలా ముందుండాలి అని తెలుగు వన్ స్థాపించి, ఇంటర్నెట్ అనేది తెలియక ముందే రాబోయే కాలంలో ఇంటర్నెట్ రూల్ చేస్తుందని యూట్యూబ్ల నుంచి అనేక కార్యక్రమాలు పెట్టి తెలుగు వంశాలను ప్రపంచపరం చేసినటువంటి పెద్దలు శ్రీ రవిశంకర్ గారు. సో ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి పెద్దలు చెప్పారు, సీఎం గారి గురించి మొత్తం అందరూ కూడా. నేను ఆయన గురించి చెప్పేది ముఖ్యంగా ఏంటంటే, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనికేటెడ్ మార్క్స్. ఎవరిలో అయితే మాననీయ కోణం ఉంటుందో వాడే మనిషి, వాడే గొప్పోడు, ఆడే గొప్పోడు. మరి ఎవరన్నా కావచ్చు, ఎనీబడి ఎల్స్, మాననీయ కోణం ఉండాలి. అలాంటి మాననీయ కోణాన్ని ఆ తెలుగు వన్ ఛానల్లో ఏమైతుందో తన అకాడమీ ద్వారా పేద విద్యార్థులకు అమోఘమైన బోధ చేస్తున్నాడు ఆయన. దానికి ఆయన సెల్యూట్. పేద విద్యార్థులకు, కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న అనేక మంది పేదవాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నాడు ఆయన. ఎస్, అలాగే అనేక మందికి 2000 మందికి పైగా గుండె జబ్బు వచ్చినట్టు చిన్నారులకి ఆయన అమోఘ కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించాడు ఆయన. ఎంతోమంది మేలు చేస్తున్నాడు ఆయన, హెల్త్ సెంటర్ పెట్టి. నిజంగా సెల్యూట్ దానికి. అలాగే ఆయన చేస్తున్న అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ మాననీయ కోణతున్న కార్యక్రమాలతో పాటు ఈ తెలుగు వన్ ఛానల్ అనే దాని ద్వారా ప్రపంచపరంగా తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్తున్నాడు ఆయన.
ఎన్టీ రామారావు గారు ప్రపంచానికి నేను తెలుగువాణ్ణి, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచపరంగా నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క తెలుగు గొప్పతనాన్ని భాషని, మన భాషని ఆయన ఛానల్స్ ద్వారా త్రూఅవుట్ ది వరల్డ్ ఆయన చాటి చెప్తున్న ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ దశలో ముఖ్యంగా ఎవరైతే సత్కారం ముందురో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, నేను మాత్రం ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అది మన రమణ గారిని చేస్తున్నా, మన రవిశంకర్ గారిని చేస్తున్నా. మన భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం ఈవేళ ఎం మీద నడుస్తుంది. మనీ, మాఫియా, మజిల్, మీడియా అండ్ మేనేజ్మెంట్, ఎన్నింట్లో కూడా మీడియా చాలా మోస్ట్ పవర్ఫుల్. దట్ ది ఫోర్త్ ఎస్టేట్. అలాంటి మీడియా అంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మీడియా? జర్నలిజం. సత్యాన్ని వెలికి తీసేది, సత్యాన్ని బయటపెట్టేది. అలాంటి సత్యాన్ని బయటపెట్టే మీడియా ఈవేళ ఏ కొద్ది మంది చేతుల్లో ఉండిపోయి, కొన్ని పార్టీల చేతుల్లో ఉండిపోయి ఈవేళ నిజం చెప్పాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితులు ఈవేళ మీడియా చాలా చోట్ల ఉంటుంది. అలా ఉండకూడదు. సత్యాన్ని చాటి చెప్పాలి. కాలానుగుణంగా ధర్మం మారొచ్చు, కానీ నిత్యమే సత్యమై ఉండేది ఎప్పుడు సత్యమే. ఆ సత్యం వైపు మీడియా ఉండాలని, ఇలాంటి గాసిప్స్ లేకుండా, నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్, అలా లేకుండా, అలా చేయకుండా, ఏ పొలిటికల్ పార్టీస్ వస్తుంటే వాళ్ళకున్న పేపర్లు వాళ్ళనే ఒక బాగా చేస్తుంటే మీ మొత్తం మనుషులు ఓటేసే ముందే డిమోరలైజ్ చేస్తూ, వాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తూ అనేక రకాలుగా ప్రోలో పెడుతుంటే అదేం మీడియా అవుతుందండి? అలాంటి మీడియా కాదు. అలాంటి మీడియా కాకుండా ప్రజల పక్షంగా సత్యం వైపు ఉండాలని, అందులో ఈ తెలుగు వన్ ఛానల్ మునుముందు ఉండాలని నేను కోరుకుంటూ, రామోజీరావు గారి శిష్యుడిగా నిజంగా నేను ఇవాళ ఆయన రామోజీరావు శిష్యుడినా. నేను ఆ మహానుభావుడు ముందే ఊహించి అనేక రకాలు పెట్టాడైనా, సక్సెడ్ లెజెండ్ అయ్యాడు మహానుభావుడు కీర్తి రామోజీరావు గారు. మళ్ళా ఆయన బాటలో పయనిస్తున్నాడు ఈయన ఈ రవిశంకర్ గారు. అలా మునుముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, థ్యాంక్స్ అండి, నమస్కారం మీకు. మా రమణ సార్ని కోరుకుంటున్నాం. మాతృభాషను చాలా గొప్ప చెప్పారు అందరూ. ఎస్, మన తెలుగు వాళ్ళమే. ఎస్, అయితే మన రవిశంకర్ గారు కూడా తెలుగు అని పెట్టి వెనకాల పక్కన వన్ అన్నాడు ఆయన. గుర్తు పెట్టుకోండి, వన్ ఇంగ్లీష్లో పెట్టాడైనా. తెలుగు అని రాశాడైనా. తెలుగు ఒకటనలా ఆయన, తెలుగు మొదటి స్థానం వల్ల తెలుగు వన్ అని మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టాడు. వన్ వై బికాజ్ ప్రపంచం ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయింది, మెకనైజేషన్ అయిపోయింది. ఇవాళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ రావాలి. అమ్మ భాష మాతృభాష తెలుగు అయితే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్. మేము పేదవాళ్ళమి. అందరూ రమణ గారిలాగో, న్యూటన్ లాగో, సర్వేపల్లి రాధాకృష్ణ లాగో ఐక్యూ చాలా గొప్పగా ఉండదు. 90% చాలామంది చదువుకోవాలి. ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్, మా ఊళ్ళో ఫస్ట్ బిఏ చదివాను నేను. ఆ రోజుల్లో మీరు నమ్మండి, మాలాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు. మేము బిఏలు, ఎంఏలు, ఎంకామ్లు పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్నపత్రాలు మేమందరూ ఫెయిల్ అయ్యాం. మేమేమయ్యాం? గుమస్తాలు అయ్యాం, ప్యూన్లు అయ్యాం, అటెండర్లు అయ్యాం. ఈ దేశ సార్వభౌమతను కాపాడే జవాన్లు అయ్యాం. ఈ దేశ ఇంటర్నేషనల్ సాల్వెంట్ కాపాడే పోలీసులు అయ్యాం. కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు? దే బికేమ్ ఐఏఎస్, కలెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, వాట్ నాట్. చాలా గొప్పలేరు, వెరీ హ్యాపీ. కానీ విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో, బికాజ్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినాడు చాలా గొప్పోడైపోయాడు, తెలుగు వచ్చినాడు చాలా అటపతన పోయాడు. అది కాకోకుండా ఉండాలంటే, విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి పెద్దలు మీరు కూడా దయించి మమ్మల్ని ఆ యాంగిల్లో మాట్లాడి, ప్లీజ్ నెక్స్ట్ సభలో ఇంగ్లీష్ కూడా మరవద్దని చెప్పండి. రమణ సార్ మీ దండం పెడతా. అదే సార్, ప్రాథమిక విద్య తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి. దిస్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్. ఎనీహౌ, చాలా ధన్యవాదము. చాలా గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్స్ రవిశంకర్ గారు, థ్యాంక్స్ ఎ లాట్.